ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మన కర్మ గురించి గో త్రూ అవుతున్నాం. సో, కులవేదన ఈ పదం కూడా వింటారు. కలెక్ట్ కర్మ. సో, ఒకప్పుడు మాస్ డిస్ట్రక్షన్స్ అయినప్పుడు మాసివ్‌గా సెట్ ఆఫ్ పీపుల్ ఇంచుమించు ఒకే రకమైన సఫరింగ్‌కి గురవుతున్నప్పుడు ఈ టర్మ్‌ని కులవేదన అనేది వాడుతుంటారు. సో, ఇక్కడ కూడా కొన్ని క్వెషన్స్ పాప్ ఔట్ అవుతాయి వెంటనే. ఈస్ దేర్ సంథింగ్ లైక్ కలెక్టివ్ కర్మ? కలెక్టివ్ కర్మ అనైనా ఉంటుందా? ఎందుకంటే కర్మ అనేది యాక్షన్ గదా! యాక్షన్ అనేది ఇండివిడ్యుయల్‌గా చేసేది కదా! ఈస్ ద సఫరింగ్ ఆఫ్ పేరెంట్ ట్రాన్స్‌మిటెడ్ టు ద చైల్డ్? తల్లిదండ్రులు చేసిన ఏదైతే కర్మ ఉంటుందో, అది పిల్లలకు కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుందా? చాలా దాంట్లో జస్టిఫై చేయడానికి వాడేస్తుంటారు ఇక్కడ సిద్ధాంతంలో ఈ యాస్పెక్ట్‌ని. వాళ్ళ తల్లిదండ్రులు ఏ పాపం చేశారో వీడు అనుభవిస్తున్నాడు అని. ఇవన్నీ ఏంటంటే లేబెలింగ్ చేయటానికి, సమాధాన పడటానికి, జస్టిఫై చేయటానికి, ప్రస్తుతానికి ఆ ముసుగులో బాధ్యతను తప్పించుకోవటానికి, మనని మనం సంతృప్తి పరుచుకోవటానికి, ఆత్మన్యూనతని వ్యక్తం చేయటానికి వాడుతూ ఉంటారు గానీ, యాక్చువల్‌గా రూట్ అండర్‌స్టాండింగ్ ఉండదక్కడ. వై డు సమ్ క్లేన్స్ అండ్ కమ్యూనిటీస్ సీమ్ టు బి సఫర్ మోర్ దాన్ అదర్? ఈ సోషియాలజీ స్టడీస్ రిపోర్ట్స్‌లో వీళ్ళు ఇవి ఎక్కువ సఫర్ అయ్యారు. ఈ కమ్యూనిటీ సఫర్ అయ్యారు. వీళ్ళు సఫర్ అయ్యారు. దీనివల్ల సఫర్ అయ్యారు. ఇలా చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు దీని గురించి కుల వేదన లేదా కలెక్టివ్ కర్మ అనేది ఈస్ రిఫర్ టు సఫరింగ్ ఆఫ్ ఎ కలెక్టివ్. ద సఫరింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అవ్వచ్చు, క్లేన్ అవ్వచ్చు, కమ్యూనిటీ అవ్వచ్చు. ఒక కమ్యూనిటీ మొత్తం, ఒక సామాజిక వర్గం మొత్తం లేదా ఒక శాఖ లేదా ఒక కుటుంబం, ఒక సఫరింగ్ అలా చెప్తుంటారు. ఒక కుటుంబం ఎప్పుడు ఎక్కువ కష్టాల్లో ఉందనుకో ఆటోమేటిక్‌గా ఏమంటారు? వాళ్ళు మంచివాళ్ళే కానీ వాళ్ళ తల్లులు, తాతలు, ముత్తాతలు ఏం చేశారు? ఇలా ఉన్న సిట్యుయేషన్‌ని సమర్థించడానికి వాడుతుంటారు. ఇక్కడ గూడా అసలైన కర్మ అనేది రూటు మీనింగ్ మర్చిపోయినట్లే. కర్మ అనేది సిట్యుయేషను ఏది ప్రెజెంట్ అయింది, ఏ సిట్యుయేషన్ వచ్చిందిలో లేదు. ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనే దాంట్లో ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఒక్క మాత్రమే తీసుకొని అలా కంక్లూషన్‌కెళ్లారు. అక్కడ 12 లాసు ఎన్‌క్యాప్సులేట్ అవుతుంటాయి. ఎంబౌండెడ్ అవుతుంటే ఈ కర్మ అనే ఒక ఓవరాల్ కాన్సెప్ట్ ఫార్మ్ అవుతుంటుంది. ఇంతకుముందు వీడియోలో ఆ 12 లాస్ చూసాం మనం. సో, అందుకని ఏదో ఒక దాంతో దాన్ని ఇదే అర్థం చేసుకొని ఆహ్, ఆ రిఫరెన్స్‌గా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాడొద్దు. ఇట్ మీన్స్ ద సఫరింగ్ వితిన్ యూ కమ్స్ నాట్ జస్ట్ ఫ్రమ్ యువర్ ఇండివిడ్యువల్ పాస్ట్. నార్మల్‌గా ఒక సిట్యుయేషన్ ఎదురైనప్పుడు నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నావు? ఎలా రెస్పాండ్ అయ్యావు అనేది కర్మ. దాని కాన్సీక్వెన్స్ కింద అది కాజ్ కింద నెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఇండివిడ్యువల్ పాస్ట్‌కి సంబంధించిన విషయం గదా! బట్ ఇక్కడ ఇండివిడ్యువల్ పాస్ట్‌కి చాలా తక్కువ భాగం ఉంటుంది. భాగస్వామ్యం ఉంటుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫోర్ ఫాదర్స్ అండ్ విల్ బి ట్రాన్స్‌మిటెడ్ టు అన్‌బోర్న్ చైల్డ్. పోయిన వాళ్ళకి కూడా అదుంటుంది. దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని. ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పంగానే చాలా ఔట్‌రేజ్‌గా అర్థం చేసుకొని వీళ్ళ వంశంలో క్యాన్సర్ రోగం ఉంది. వాళ్ళ తాత ముత్తాత ఏదో చేసిన పనికి వీడికొచ్చింది అని ఒక సర్ఫేస్ లెవెల్ మీనింగ్ తీసుకోవద్దు. ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజు మీ ఇంట్లో ఏదో సర్దుతుంటే ఒక పాత స్టోర్ రూమ్‌లో ఒక డైరీ పెట్టబడింది. అది మీ ముత్తాత డైరీ. దాంట్లో ఇన్ని కోట్ల రూపాయలు నేను పలానా వాడికిచ్చాను అని చెప్పి వాడి అడ్రెస్ అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. వెళ్ళి వాడి యొక్క అక్కడ కూడా వాడు కూడా పోయే ఉంటాడు.
ఎవరికైతే ఇచ్చాడో. కానీ వాళ్ళ సంతానం వాళ్ళనడిగి, "ఇదిగో నా దగ్గర సాక్ష్యం ఉంది. డైరీలో ఉంది. మా ముత్తాత మీ ముత్తాతకి డబ్బులిచ్చాడట. కనీసం నాకు వడ్డీ అక్కర్లేదు. ఆ అసలు నాకివ్వండి" అని అడుగుదాం అనిపిస్తుందా? అనిపించదా? అంటే ఇక్కడ నీకు ప్రాఫిట్ వస్తేనేమో అది లాజికల్‌గా కరెక్ట్ అంటావు. కానీ నీకు దాని యొక్క ఎఫెక్ట్ నీకు సఫరింగ్ కలిగించే పొజిషన్‌లో ఉంటే మటుకు నువ్వు సిద్ధాంతాన్ని ఒప్పుకోలేవు. కానీ మనం అబ్జర్వ్ చేసే ప్రతి సఫరింగ్‌కి ఏదో సమాధాన పడిపోవడానికి మటుకు వాడొద్దు దీన్ని. సో, ఒక సిట్యుయేషన్‌లో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావనేదే కర్మ ఇంపార్టెంట్. సిట్యుయేషన్ ఏమొచ్చిందనేది కాదు. సో, అందుకు ఈ యాక్చువల్‌గా ఈ కలెక్ట్ కర్మ, కుల వేదన గురించి ఒక డీప్ అండర్‌స్టాండింగ్ ఉన్న రోజుల్లో ట్రెడిషనల్ సొసైటీలుండేవి గదా! ఒక ట్రెడిషనల్ వాళ్ళందరూ ఒక సొసైటీ కింద ఉంటుండేవాళ్ళు. ఒక సెక్యూరిటీ ఆస్పెక్ట్ అది. ఒక రకమైన వాళ్ళందరూ ఒక చోట ఉండడం అనేది. సో, వాళ్ళ ఆ ట్రెడిషనల్ సొసైటీ యొక్క యాస్పెక్ట్స్ కంటిన్యూ అవ్వటానికి అంటే ఆ కర్మ ఎఫెక్ట్ కంటిన్యూ అవ్వటానికి, డిస్టర్బ్ కాకుండా ఉండటానికి స్ట్రిక్ట్ డిమార్కేషన్స్ పెట్టుకున్నారు. ఇంటర్ ఇంటర్ మ్యారేజెస్‌లో. ఇవే తర్వాత ఆర్థోడాక్స్ బిహేవియర్ కింద అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ కింద కూడా డెవలప్ అయిపోయాయి. అఫ్‌కోర్స్ ప్రెజెంట్ సొసైటీలో అవి రిలవెంట్ కాదనుకోండి. కానీ ఒక 2000 ఏళ్ల క్రితం లెక్కేయండి. సపోజు ఒక ఫ్యామిలీ అంతా కుమ్మరి పని మీద పనిచేస్తోందనుకుందాం. కుమ్మరి అనే వృత్తిలో ఉన్నారనుకుందాం. అది ఫ్యామిలీ మొత్తం చేసే పని. దానికి ఎలాంటి హెల్ప్ కావాలో, ఎలా ఉండాలో అలా ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి. సపోజు ఆ స్టేజ్‌లో ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనాధారం అది దాని ద్వారా నడుస్తుంటుంది. ఆ స్టేజ్‌లో వాడు కుమ్మరివాడు ఇంకో క్యాస్ట్, ఇంకొక ట్రేడ్ మీద ఉండే ఫ్యామిలీ నుండి అమ్మాయిని తెచ్చుకున్నాడనుకుందాం. ఈ అమ్మాయి ఆ పనిలో అంత అవగాహనతో చేయగలదా? ఈ అమ్మాయి నేర్చుకునే లోపల వాళ్ళ లాభ నష్టాలు మార్పులు రావా? ఆ ఫ్యామిలీ మీద, ఆ ఫ్యామిలీ యొక్క ఇన్‌కమ్ మీద ఎఫెక్ట్ చూపించదా? ఆ ఫ్యామిలీలో ఒక రకమైన సఫరింగ్ క్రియేట్ చేయదా? సో, ఇలాగ ఆ టైంలో దాన్ని బట్టి అలా చేసుకున్నారన్నమాట. బట్ మోడర్న్ వరల్డ్‌లో ప్రెజెంట్ ఇది ఇమ్మెటీరియల్. ఎందుకంటే ఇప్పుడు ఎవడు ఏ వృత్తైనా నేర్చుకొని ఏ వృత్తైనా చేయొచ్చు. బట్ స్టిల్ ఈ ట్రేసెస్ కింద ఒక ఆర్థోడాక్స్ కింద సోషల్ డిస్క్రిమినేషన్ కింద జరిగిపోతోంది. పెళ్లి విషయంలోనే పర్టిక్యులర్‌గా. బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఆప్షను ఓ రకంగా లాజికల్ ఆప్షన్ కింద తీసుకుంటారు. ఒక సినిమా యాక్టర్‌ని పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పుంటాయనుకుంటాడు. కష్టాలు ఉంటాయా లేవా వేరే మ్యాటర్. అంటే వాడు ఎక్స్‌పెక్ట్ చేసే కష్టాలుండకపోవచ్చు. వేరే కష్టాలుండొచ్చు. అలాగే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ ఆ ప్రొఫెషన్ వాళ్ళు తెలిసి అడ్జస్ట్ అయి బతకగలుగుతారు కొన్ని యాస్పెక్ట్స్‌లో అని ఒక నమ్మకం. ఒక ఎక్స్‌పెక్టేషన్. సో, ఇలాగ ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇప్పుడు కూడా ఇంచుమించు నడుస్తూనే ఉందది. బట్ ప్రొఫెషన్ పరంగా అలాగే నడుస్తోంది కొంచెం. ఐఏఎస్ వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేద్దామని ట్రై చేస్తుంటారు వాళ్ళ పిల్లల్ని. ఓ టీచర్ సంబంధం దొరకంగానే ఆనందపడిపోతాడు. గమ్మత్తేంటంటే ఇక్కడ పురోహితుడి కూతురు మటుకు పురోహితుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఆఫ్‌కోర్స్ ఎకనామికల్ కన్సిడరేషన్స్, సోషల్ మోడర్న్ కన్సిడరేషన్స్ అనుకోండి. సో, యాక్చువల్‌గా డీమార్కేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్ మ్యారేజ్ మీద అవి రిలవెంట్ ప్రెజెంట్ టుడే వరల్డ్‌లో ఆల్‌మోస్ట్ ఆల్. ఫస్ట్ ట్రేసెస్ కింద అలా ఉండిపోయింది. ఒక ఆర్థోడాక్సిక్ సోషల్ డిస్క్రిమినేషన్ బిహేవియర్ కింద. ఇక్కడ ఇట్ ఈస్ ఎ చాయిస్ కింద తీసుకోవాలని గాని, రూల్ కింద తీసుకోకూడదు. ఆ ఫ్యామిలీ యొక్క అడాప్టబిలిటీ, అడ్జస్టబిలిటీ మీద ఆధారపడుతుంది. ఎందుకంటే అక్కడ మ్యారేజ్ అనేది ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. 2 కుటుంబాల మధ్య వ్యవహారం కాబట్టి. అలాగే ఇంకొక మన పాత పురాణాల్లో కనబడుతూ ఉంటుంది. టు బ్రేక్ త్రూ ద కర్మిక్ ఫ్లో దేర్ వాస్ ఎ ప్రాక్టీస్ కాల్డ్ నియోగ. నియోగ అనే ప్రాక్టీస్ కనబడుతుంటుంది. ఈ ప్రాక్టీస్‌లో క్వీన్ వుడ్ హావ్ ఎ చైల్డ్ విత్ ఎ సేజ్. ఒక మునితో రాణి గారు ఓహ్! సంతానం కలుగుతుంది.
హస్బెండ్ కాకుండా హస్బెండ్‌కంతా ఫుల్ అవేర్‌నెస్‌తో కాన్షియస్‌గానే జరుగుతుంది. ఇక్కడేంటంటే ఆ కింగ్‌డమ్‌కి ఒక బెటర్ ప్రిన్స్ ఇవ్వటం అనే సంకల్పంతో జరుగుతుంది. అందుకని ఇక్కడ లస్ట్ అనే దానికి ఇంటెంట్ ఉండదు. మోటివ్ ఉండదు. బట్ ప్రెజెంట్ మనకు పొసెసివ్‌నెస్‌లో ఈవెన్ ఫ్యామిలీ, భార్య, ఇంటిమసీ ఇవన్నీ పొసెసివ్‌నెస్‌లో భాగాలే కాబట్టి ప్రెజెంట్ కోణంలో సమాజంలో ఈ ఈ ఈ స్టోరీస్ ఎలా కనబడతాయి? దారుణంగాను విపరీతమైన ప్రవర్తన కింద కనబడుతూ ఉంటాయి. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.